గుడ్ మార్నింగ్ అందరికీ. షలోం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మీరు బాగున్నారని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగాక. ఉదయాన్నే లేచి దేవుడి వాక్యము ధ్యానించటం ఎంత సుందరం, ఎంత మధురం. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్కు మన పరిశుద్ధ గ్రంథంలోంచి గలతీలకు రాసిన 5వ అధ్యాయ, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ లేఖనము. మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవరపరచువాడు ఎవడును వాడు తగిన శిక్షను భరించును. వావ్, ప్రైజ్ లార్డ్. ఏమంటున్నాడు చూడండి బిడ్డలారా, మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను నమ్మకం ఉంచుచున్నాను. పౌలు అంటున్నారు, గలతీ పత్రికలు, గలతీ సంఘంలో ఉన్న సంఘముతో అంటున్నారు, మీరెంత మాత్రము వేరుగా ఆలోచించరని రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని ఎవరైతే కలవర పెడతారో వాడు ఖచ్చితంగా శిక్షలోనికి తగిన శిక్షను అనుభవిస్తాడు. నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ చెల్లమ్మ, నిన్ను ఎవరైతే కలవరపరుస్తారో, నిన్ను ఎవరైతే ఇబ్బంది పాలు చేస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడంట. ఎందుకు అంటే నువ్వు ఆనందిస్తున్న దేవుడు, నువ్వు హెచ్చిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముచున్న దేవుడు సజీవుడు, యథార్థమైన దేవుడు, సర్వ భూమిని ఏలుతున్నవాడు, సర్వ సృష్టిని ఏలుతున్నవాడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగల దేవుని నమ్ముచున్నావు. కాబట్టి నీకు నిందలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి. ఖచ్చితంగా నీపై శత్రు సమూహం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావు కాబట్టి. అదే నువ్వు సాతాను మనుషులు లోకానికి దగ్గరగా ఉంటే అపవాదిగా నిన్ను ఏం చేయడు. నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా వాడు నిన్ను శోధలోకి తీసుకొస్తాడు. లేని తప్పిదమ్ములు నీపై మోపుతాడు. నువ్వు హ్యాపీగా ఉండే వాడు సాటిస్ఫాక్షన్ అవ్వడు. నిన్ను ఏదో ఒక రీతిగా ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక రీతిగా నిన్ను అవమానపరచాలి, ఏదో ఒక రీతిగా నీ గురించి చెడు కామెంట్స్ రావాలి, ఏదో ఒక రీతిగా నిన్ను మనుషులలో తునీకరింపబడిన రాయిగా చేయాలన్న దేవుని ఆశ. కానీ నువ్వు మాత్రం నువ్వు పట్టుకున్న దేవుడు గొప్పవాడు, నువ్వు చెయ్యి విడవని దేవుడు గొప్పవాడు. ఓ ప్రైజ్ లార్డ్. కలవరపడకు. నిన్ను ఎవడు కలవరపడుస్తున్నాడా వాడిని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. బైబిల్లో ఎంతో మందిని కలవరపరిచిన వారిని దేవుడు శిక్షించాడు బిడ్డ. తన ప్రవక్తలని, తన యాజకులను ఎవరైతే హింసించారో, ఎవరైతే శిక్షించారో, ఎవరైతే భయంకరంగా చేశారో వారిని దేవుడు ఖచ్చితంగా శిక్షించాడు. నీ విషయముగా ప్రభు ఈ విధంగా నీతో మంచి సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం. ఇన్ని రోజులు ఏంటి ప్రభు నా పరిస్థితి, నువ్వు నమ్ముకున్నందుకే నాకు ఈ శిక్ష, నీవు తప్పని లోకం నాకు ఏది లేదు అన్నందుకేనా నన్ను ఇట్లా శిక్ష, నన్ను పట్టించుకోవట్లేదా, నాపై నీకు జాలి కడగట్లేదా, ఎందుకు నన్ను వదిలేసావు, ఎందుకు నన్ను విడిచిపెట్టావు, బయటికి వెళ్ళాలంటే వెళ్ళని పరిస్థితి అయిపోయిందని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా తల్లి, తమ్ముడా? నో. దేవుని నమ్మితే ఖచ్చితంగా శిక్ష, శోధన ఉంటది, శ్రమ ఉంటది. ఆ శ్రమలో నీకు ఆశీర్వాదం ఉంటది. భయపడుకో, కలవరపడుకో, అస్సలు కలవరపడుకో. నీవు సేవిస్తున్న దేవుడు లోకంలో ఉన్న వాడికంటే గొప్ప. ఖచ్చితంగా నిన్ను కలవరపరిచే ప్రతి వాణ్ణి శిక్షిస్తాడు. బిడా, డోంట్ వరీ, బీ హ్యాపీ. ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి వాక్యాన్ని ఎత్తిపట్టి ఉదయ కాలం లేవగానే
ఆయన పాదాల వద్ద ఈ వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థన చేయి. దేవుని పట్ల గొప్ప కార్యం జరిగించిన గాక. మే గాడ్ బ్లెస్ యు.